క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడరి, బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. ఈ మాటలు మనం సంఖ్యాకాండంలో చూస్తున్నాము. ఇక్కడ ఈ సందర్భం చూస్తే వాళ్ళు ఎప్పుడైతే మార్గాయాసం చేత సొమ్మసిల్లిపోయారో వాళ్ళు నీళ్ళు అడిగినట్లు ఈ మోషేకి విరోధముగా, దేవునికి విరోధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు పైవచనాల్లో మనం గమనిస్తాం కదా, తాపకరమైన పాములు వచ్చి ఇశ్రాయేల్ని కరవడం మొదలెట్టినప్పుడు వారు మరలా వచ్చి మోషే దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారికి ఒక సర్పమును చూపించి దాన్ని తేరి చూసి స్వస్థత పొందమన్నట్టుగా మనము ఈ అధ్యాయం మొదట్లో చూడగలం. వాళ్ళు ఎప్పుడైతే అలాగా పశ్చాత్తాపడి దేవుని మార్గాల్లో నడుచుకొని వస్తున్నారో వాళ్ళకి దేవుడు ఒక బావి చూపించబడ, వాళ్ళ ఆయాసం అంతా తీరడానికి, సొమ్మసిల్లిపోతున్న వారి దాహాన్ని తీర్చడానికి ఒక బావిని చూపించారు. అదంట ఏలికలు దాన్ని త్రవ్విరంట. అది 18వ వచనంలో ఉంటుంది కదా, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనులు అధికారులు దాన్ని త్రవ్విరి. అంటే అధికారులు అందరూ కూడి దేవుడు చూపించిన బావిని తవ్వినప్పుడు ఆ బావి ఉబికిందంట. ఇక్కడ చూస్తే అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి, బావి ఉబుకుము. అంటే పెద్దలందరూ తవ్వుతూ ఉంటే ఆ బావిలో నుండి నీళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏం చేస్తున్నారు, పాట పాడుతున్నారన్నమాట. అంటే ఇశ్రాయేలీలు దేవుని యొక్క యుద్ధం చేయడమే కాకుండా సొమ్మసిల్లిపోయినప్పుడు అలగడము, గొనగడము, సనగడం చేయడమే కాకుండా పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడి వాళ్ళు వస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక బావిని ఇచ్చినట్టుగా మనము చూడగలమట. ఆ బావిని వీళ్ళు తవ్వారంట. తవ్వినప్పుడు నీళ్లు ఉబికి వచ్చింది అక్కడ. అందుకే బావి కీర్తించుడి అని చెప్పుకుంటున్నారనమాట. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడి, బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. ఏలికలు కలిసి దాన్ని ఏం చేశారంట, త్రవ్వారనమాట. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. అందరము కూడా, సంఘము అంటే అందరము కూడా కలిసి పనిచేసేది. ఇక్కడ చూస్తే ఏలికలు తవ్వుతుంటే ఆ ఇశ్రాయేల్ అందరూ కూడా పాట పాడుతున్నారు. ఆ బావి ఉబికింది, వారందరి దాహము తీరిందనమాట. సంఘంలో కూడా ఒకరో ఇద్దరు పని చేయడం కాకుండా అందరూ పని చేసినప్పుడు, దేవుడు ఇచ్చిన మాట పట్టుకొని అందరూ పని చేసినప్పుడు ఆ సంఘంలో నుండి బావులు బయలుదేరుతాయి అన్నమాట. బావి అనేది ఉబుకుతుంది అనమాట. ఆ జలాలు అనేది అనేక మంది దాహాన్ని తీరుస్తాయన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనం ఏ సంఘానికి చెందిన వారమైనను కూడా ఆ సంఘంలో మనం అందరము ఐక్యత కలిగి, ఆ ఏకాత్మ కలిగి ముందుకు నడిచినప్పుడు దేవుడు ఆ సంఘంలో మనల్ని ఉంచినందుకు, మన ద్వారా ఏం చేయాలనుకుంటున్నారో అది చేసినప్పుడు బావిలు అనేవి ఉబుకుతాయి. ఆ జలాలు అనేక మందిని తృప్తిపరుస్తాయి, అనేక మంది దాహాన్ని తీరుస్తాయి. అటువంటి గొప్ప కృప కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవునితోనూ సంఘముతోనూ ఏకాత్మ కలిగి మనం ముందుకు సాగిపోయేవారుగా ఉంటూ దేవునికి మహిమకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను మనము ఉందుముగాక. ఆమేన్.